హలో ఫ్రెండ్స్, ఈ ప్రెజెంటేషన్లో మనం చూడబోయే విషయం CEN 09/2025 లెవెల్ 1 పోస్ట్స్. ఇందులో ట్రాక్ మెయింటైనర్, హెల్పర్, అసిస్టెంట్ పాయింట్స్ మ్యాన్ మరియు హాస్పిటల్ అసిస్టెంట్ వంటి గ్రూప్ డి పోస్టుల రిక్రూట్మెంట్ వివరాలు ఉన్నాయి. ఇది ఇండియన్ రైల్వేలో లెవెల్ 1 7 THCPC పే మ్యాట్రిక్స్ ఆధారంగా జరుగుతుంది. ఈ రిక్రూట్మెంట్ ఆర్ఆర్బీలు, ఆర్ఆర్సీల తరఫున నిర్వహిస్తాయి. మొత్తం ఆల్ ఇండియా వేకెన్సీలు ప్రొవిషనల్గా 22,195 ఉన్నాయి మరియు అధికారిక వెబ్సైట్లో మరిన్ని వివరాలు అందుబాటులో ఉంటాయి. ఇప్పుడు మనం వేకెన్సీ మరియు రిజర్వేషన్ వివరాలను చూద్దాం. మొత్తం వేకెన్సీలు కేటగిరీ వారీగా ఇలా రిజర్వ్ చేయబడతాయి. యూఆర్ ఎస్సీ 15%, సెయింట్ 7.5%, ఓబీసీఎన్సీఎల్ 27%, ఈడబ్ల్యూఎస్ 10%, ఈఎక్స్ఎస్ఎం 10% హారిజాంటలీ, పీడబ్ల్యూబీడీ 4% హారిజాంటలీ మరియు సీసీఏఏ 20% హారిజాంటలీ. ఉదాహరణకు వెస్టర్న్ రైల్వేలో ట్రాక్ మెయింటైనర్ ఐవీ పోస్టులకు మొత్తం 1,599 వేకెన్సీలు ఉన్నాయి. ఇందులో యూఆర్ 685, ఎస్సీ 227, సెయింట్ 103, ఓబీసీ 416 మరియు ఈడబ్ల్యూఎస్ 168 ఉన్నాయి. తరువాత మనం ఇంపార్టెంట్ డేట్స్ గురించి తెలుసుకుందాం. నోటిఫికేషన్ జనవరి 30, 2026న విడుదల చేయబడింది. ఆన్లైన్ అప్లికేషన్స్ జనవరి 31, 2026 నుండి ప్రారంభమయ్యాయి మరియు మార్చి 2, 2026 వరకు సబ్మిట్ చేయవచ్చు. ఫీ పేమెంట్ చివరి తేదీ మార్చి 4, 2026. మోడిఫికేషన్ విండో 5 నుండి 14 మార్చి వరకు ఉంటుంది. స్క్రైబ్ డీటెయిల్స్ సబ్మిషన్ 15 నుండి 19 మార్చి వరకు. ఎగ్జామ్ డేట్స్ ఇంకా ప్రకటించబడలేదు. అందువల్ల ఆర్ఆర్సీ అధికారిక వెబ్సైట్ని రెగ్యులర్గా చెక్ చేయడం అవసరం. ఏజ్ లిమిట్ పోస్టు మరియు కేటగిరీకి అనుగుణంగా ఉంటుంది. యూఆర్ఈడబ్ల్యూఎస్ 18 నుండి 33 సంవత్సరాలు, SC/ST +5 సంవత్సరాల రిలాక్సేషన్, OBCNCL +3 సంవత్సరాల రిలాక్సేషన్. ఇతర రిలాక్సేషన్స్ కూడా ఉన్నాయి. EXSM, PWBD, సర్వింగ్ రైల్వే స్టాఫ్, విడోడ్, డివోర్స్డ్ ఫీమేల్స్ మరియు CCAA అప్రెంటిసెస్కి. గమనిక, ఈ రిలాక్సేషన్స్ క్యూములేటివ్ కాదు. అంటే SCS, TOBC అభ్యర్థులు యూఆర్ పోస్టులకు అప్లై చేస్తే అదనపు రిలాక్సేషన్స్ వర్తించవు. అప్లికేషన్ ఫీ యూఆర్ ఓబీసీ 500 రూపాయలు, CBT అటెండ్ చేసిన వారు 400 రూపాయలు రీఫండ్ పొందుతారు. SC/ST, EXSM, PWBD, ఫీమేల్, ట్రాన్స్జెండర్, మైనారిటీస్, EBC 250 రూపాయలు, CBT అటెండ్ చేసిన వారు పూర్తి రీఫండ్ పొందుతారు. ఫీ పేమెంట్ ఆన్లైన్ ద్వారా మాత్రమే. ఇంటర్నెట్ బ్యాంకింగ్, డెబిట్, క్రెడిట్ కార్డ్స్ లేదా UPI. రీఫండ్ అనేది ఆధార్ లింక్డ్ బ్యాంక్ అకౌంట్కి జమ అవుతుంది. ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ కోసం 10 TH పాస్ లేదా ITI రెలెవెంట్ ట్రేడ్లో ఉండాలి లేదా NCVT ద్వారా నేషనల్ అప్రెంటిస్షిప్ సర్టిఫికేట్ ఉండాలి. ట్రాక్ మెయింటైనర్ ఐవీ పోస్ట్ కోసం 10 TH + ITI అవసరం. అభ్యర్థులు మార్చి 2, 2026 నాటికి క్వాలిఫికేషన్ పూర్తి చేసి ఉండాలి. లేకపోతే ఎలిజిబిలిటీ ఉండదు. సాలరీ లెవెల్ 1 7 THCPC పే మ్యాట్రిక్స్ ప్రకారం ఉంటుంది. బేసిక్ పే 18,000 రూపాయలు. అదనంగా DA, HRA, ట్రాన్స్పోర్ట్ అలవెన్స్ వర్తిస్తుంది. ఇనీషియల్ గ్రాస్ సాలరీ 25,000 రూపాయల నుండి 30,000 రూపాయలు ప్లస్ ఉండే అవకాశం ఉంది. సిటీని బట్టి. ట్రైనింగ్ పీరియడ్లో స్టైపెండ్ ఇస్తారు. సెలక్షన్ ప్రాసెస్ సింగిల్ స్టేజ్ CBT, తర్వాత PE, డాక్యుమెంట్ వెరిఫికేషన్ మరియు మెడికల్ ఎగ్జామినేషన్. CBTలో మొత్తం 100 ప్రశ్నలు ఉంటాయి. 90 నిమిషాలు. జనరల్ సైన్స్ 25, మ్యాథమెటిక్స్ 25, జనరల్ ఇంటెలిజెన్స్ మరియు రీజనింగ్ 30, జనరల్ అవేర్నెస్ మరియు కరెంట్ అఫైర్స్ 20. నెగటివ్ మార్కింగ్ 1/3 ఉంటుంది. క్వాలిఫైయింగ్ మార్క్స్ యూఆర్ఈడబ్ల్యూఎస్ 40%, OBCS, CST 30%. పెట్ మేల్ మరియు ఫిమేల్ కోసం వేర్వేరుగా ఉంటుంది. మేల్ 35 kg బరువుతో 100 మీటర్లు 2 నిమిషాల్లో మరియు 1000 మీటర్ల పరుగు 4 నిమిషాల 15 సెకండ్లలో.
ఫీమేల్ 20 కేజీలు బరువుతో 100 మీటర్లు 2 నిమిషాల్లో మరియు 1000 మీటర్ల పరుగు 5 నిమిషాల 40 సెకండ్లలో. పీడబ్ల్యూబీడీ, ఈఎక్స్ఎస్ఎం, సిసిఏఏ మరియు గర్భిణీ స్త్రీలకు మినహాయింపు ఉంటుంది. అఫీషియల్ ఆర్ఆర్బీ వెబ్సైట్స్ ద్వారా మాత్రమే అప్లై చేయాలి. 1. మొబైల్ మరియు ఈమెయిల్తో అకౌంట్ క్రియేట్ చేయాలి. 2. డిజిలాకర్, ఆధార్ ఆథెంటికేషన్ పూర్తి చేయాలి. 3. డీటెయిల్స్ ఫిల్ చేసి లైవ్ ఫోటో, సిగ్నేచర్, సర్టిఫికేట్స్ అప్లోడ్ చేయాలి. 4. ఫీ పేమెంట్ చేసి సబ్మిట్ చేయాలి. ఒక అభ్యర్థి ఒక ఆర్ఆర్బీకి మాత్రమే అప్లై చేయాలి. ముఖ్య గమనికలు: వేకెన్సీలు తాత్కాలికం, ప్రొవిజనల్, మారవచ్చు. పోస్ట్ వైజ్ మెడికల్ స్టాండర్డ్స్ నోటిఫికేషన్లో ఉన్నాయి. ఎస్సీ/ఎస్టీ అభ్యర్థులకు ఫ్రీ ట్రావెల్ పాస్ సౌకర్యం ఉంటుంది. ఎల్లప్పుడూ లేటెస్ట్ అప్డేట్స్ కోసం అఫీషియల్ వెబ్సైట్స్ మాత్రమే చూడండి. వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మన ఛానల్ని సపోర్ట్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. ఈ వీడియో డిస్క్రిప్షన్లో అప్లై లింక్ ఇస్తాను, కావాలంటే అప్లై చేసుకోండి.